In whatever area in your life that you're called to do, your purpose to do, you should have an opposition because your success hinges on opposition. నీవు ఏ రంగములో ముందుకు వెళ్ళాలి, సఫలం కావాలని అనుకుంటున్నావో ఆ రంగములో నీకు ప్రతికూలత, నీకు విముఖత ఉండడం కూడా మంచిది. ఎక్కడైతే ప్రతికూలత ఉంటుందో అక్కడ నీవు సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. But as Paul and Silas said, even as they were in the prison, that in the most adverse and trying circumstances also, they say that the joy of Lord, you should endure with the joy of Lord, and the joy of Lord should be with you at all times. పౌలు శీలలు సహా వారు కఠినమైన ఖైదు జీవితంలో, బొండల మధ్యలో, వేదన మధ్యలో ఉన్నప్పుడు సైతము వారు సానుకూల దృక్పథము కలిగిన వారే దేవుని గురించి పాడి స్తుతించడం మనం చూస్తున్నాం. అలాంటి దృక్పథాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. David faced Goliath, but because he believed in the Lord, he emerged victorious. దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు, గొలియాతును గెలిచాడు దేవుని యందలి తనకున్న విశ్వాసమును బట్టి. So similarly, you see Joseph and you see his story. All the people, though they in his life, they were his own people who were against him, he still went to the next level and got promotion because that is what the Lord purposed in his life. యోసేపు జీవితంలో కూడా యోసేపు సొంత అన్నలే తనకు శత్రువులుగా, విరోధులుగా తయారై తనను శిక్షించిన, వేధించిన దేవుడు తన జీవితంలో కలిగి ఉన్న లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎరిగిన వాడై యోసేపు తన జీవితంలో సఫలుడయ్యాడు. So it's very important that whatever we do in our life, it's important for us to complete it, to finish that job, because the Lord will help us finish it. He has already finished it on the cross. యేసుక్రీస్తు ప్రభు ఇదివరకే తాను తలపెట్టిన శిల్వ యాగాన్ని కల్వరి గిరిపై సంపూర్తి చేసి ముగించాడు అన్న మాదిరిగా మనం కూడా మన జీవితాల్లో దేవుని కొరకు ఏమేమి చేయ ప్రారంభించామో వాటిని కొనసాగించి ప్రభు కోసం ముగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. So whatever work is in your hand, it's important to finish it. It's important to have a very good character than to have better talent or skill. More than your talent or skill, it's important that you have a good character, and the Lord sees your heart. చేయడానికి దేవుడు నీ చేతికిచ్చిన ప్రతి పనిని కూడా నువ్వు శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండడం అనేది ఒక ఎత్తైతే, మనకున్న తలాంతులు, మనకున్న నిపుణతలు, వీటికంటే ముఖ్యంగా ఈ సత్ప్రవర్తనను, ఈ సత్ నడవడికను ఆయన దృష్టిలో మనము సక్రమంగా కలిగి ఉండడం మనం చేస్తున్న పనుల కంటే అది ఉత్తమమైనది.